నమస్తే భారత్. సార్వత్రిక ఎన్నికలు ముగిసిన నాటి నుండి పశ్చిమ బెంగాల్లో హింసాత్మక ఘటనలు పెచ్చుమీరిపోయాయి. తమకు వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళని టార్గెట్గా చేసుకుని టీఎంసీ గుండాలు దాడులకు తెగబడుతున్నారు. ఆఖరికి మహిళలు, చిన్నపిల్లలు అని కూడా చూడకుండా ఇళ్లలోకి వెళ్లి మరీ దాడులు చేస్తున్నారు. లోక్సభ ఎన్నికలకు కొన్ని రోజుల ముందు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సందేశ్ ఖాళీ ఘటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఓవైపు పోలింగ్ జరుగుతుండగానే తమపైనే ఫిర్యాదులు చేస్తారా అంటూ పెట్టరేగిపోయారు తృణమూల్ కాంగ్రెస్ శ్రేణులు. తాజాగా సందేశ్ ఖాళీ అలాంటి ఉదంతమే బెంగాల్లో మరోటి చోటు చేసుకుంది. లోక్సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి మద్దతుగా ప్రచారం చేసిందని ఓ మహిళను రోడ్డుపైనే వివస్త్రను చేసి దారుణంగా కొట్టారు. అయితే ఇక్కడ మరో విషయం ఏంటో తెలుసా? సదరు మహిళ ముస్లిం. ఎన్నికల ఫలితాలు వెల్లడైన తర్వాత నుండి ఆ మహిళకు బెదిరింపులు వస్తూనే ఉన్నాయి. ఇల్లు విడిచి బయటకు రాకుండా టీఎంసీ గుండాలు ఎన్నోసార్లు అడ్డుకున్నారు. సుమారు నెల రోజుల పాటు వాళ్ళకి చిక్కకుండా ఆత్మరక్షణ చేసుకుంది. అయితే పని నిమిత్తం ఇంట్లోంచి వెలుపలికి రాగానే ఎన్నో రోజులుగా కాచు కూర్చున్న షఫీకున్ అనే వ్యక్తి ఆమెను వివస్త్రను చేసి అతి దారుణంగా హింసించాడు. ఇక మరికొందరు అతడికి సహకరించారు. బీజేపీకి మద్దతిచ్చిందనే కారణంతో జూన్ 27న ముస్లిం మహిళ బట్టలు చించేసి వివస్త్రను చేసి జుట్టు పట్టుకుని కిలోమీటర్ మేర రోడ్డుపైన ఈడ్చుకుంటూ వెళ్లారు. ఆ తర్వాత రోడ్డుపైన ఇష్టానుసారం దాడికి పాల్పడ్డారు. పశ్చిమ బెంగాల్లోని కూచ్బెహార్ జిల్లా రోయిదంగా గ్రామంలో ఈ ఘటన జరిగింది. బాధితురాలు ప్రస్తుతం మహారాజా జితేంద్ర నారాయణ్ మెడికల్ కాలేజ్లో చికిత్స పొందుతుంది. ఎన్నికల్లో బీజేపీ కార్యకర్తగా పనిచేసినందుకు టీఎంసీ గుండాలు దాడి చేసినట్లుగా బాధితురాలి తండ్రి ఫిర్యాదు చేశాడు పోలీసులకు. లోక్సభ ఫలితాల తర్వాత ఇంటి నుండి బయటకు రాకుండా మహిళను స్థానికంగా ఉండే టీఎంసీ కార్యకర్తలు అడ్డుకున్నారని కూడా పోలీసులకు తెలిపారు. గురువారం రోజున తన ఇంటికి సమీపంలోని పార్కుకు వెళ్లి ఇంటికి వస్తూ ఉండగా అడ్డగించి ఆ ముస్లిం మహిళను వివస్త్రను చేసి దాడి చేశారు. ఆపై ఆ మహిళ బట్టలను నదిలో విసిరేసి మరోసారి బయటికి రావడానికి ధైర్యం చేస్తే ఇంటిని కూడా కూల్చేస్తామంటూ బెదిరిస్తున్నారు. అంతేకాదు, దాడి సమయంలో బాధితురాలు నగ్నంగా ఉన్న ఫోటోలు తీసి సోషల్ మీడియాలో నిందితుడు షఫీకుల్ పోస్ట్ చేశాడు. విచారణ చేపట్టిన పోలీసులు షఫీకుల్ సహా నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. రాజకీయ హింసనాలో రాజ్య హింసనాలు, కానీ ఈ హింస ఎంత భయంకరంగా ఉందో పశ్చిమ బెంగాల్లో జరుగుతున్న ఘటనలు చూస్తే అర్థమవుతోందని భారతీయ జనతా పార్టీ ఆరోపించింది. బీజేపీకి మద్దతిచ్చిందన్న కారణంతో మైనార్టీ మోర్చా సభ్యురాలు రోసోనారా ఖాతున్ను అతి దారుణంగా కొట్టారని కూడా పేర్కొంది. ఇలాంటి అనాగరిక చర్యను ముస్లిం సమాజం కూడా గర్హించాలన్నారు. పశ్చిమ బెంగాల్లో మహిళల భద్రతకు తీవ్ర ముప్పు ఉందని చెప్పేందుకు ఇదొక ఉదంతమని ట్వీట్ చేశారు. హింసతో ప్రతిపక్షాలను అణగదొక్కాలని మమతా బెనర్జీ చూస్తున్నారంటూ భారతీయ జనతా పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. సందేశ్ ఖాళీలో జరిగిన దారుణాలను బెంగాల్లో అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ బాహ్య ప్రపంచానికి తెలియనీయకుండా చేసింది. కానీ ముగ్గురు మహిళలు అక్కడి నుండి పరిస్థితుల్ని ఎదిరించి పోలీసుల్ని ఆశ్రయించి తమపై జరిగిన దాడుల్ని వివరించారు. ఆ మహిళల పోరాటంలో చివరికి ముగ్గురు టీఎంసీ గుండాలను పోలీసులు అరెస్ట్ చేయక తప్పలేదు. కానీ మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ ప్రభుత్వం సందేశ్ ఖాళీ ఘటనను చాలా చిన్నచూపు చూసింది. గతంలో జర్నలిస్టులుగా పనిచేసిన టీఎంసీ నుంచి రాజ్యసభకు ఎన్నికైన సాగరిక ఘోష్ సైతం అక్కడ జరిగింది లైంగిక దాడి కాదని, కేవలం భూ వివాదం మాత్రమే అంటూ చాలా చిన్న పద్ధతిలో కొట్టిపారేసింది. సందేశ్ ఖాళీ ఘటన తీవ్రత తెలుసుకోకుండా ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు బాధితులపై నిరాధార ఆరోపణలు చేశారు. దీని పర్యవసానమే నేటికి ఇంకా అలాంటి ఘటనలు జరుగుతూ ఉండటం. అయితే అర్థం కాని పరిస్థితి ఏంటి? మణిపూర్లో ఒక స్త్రీకి జరిగిన అన్యాయం గురించి దేశవ్యాప్తంగా గగ్గోలు పెట్టిన కుహనా విపక్ష పార్టీలు కావచ్చు, ప్రజా సంఘాల ముసుగులో ఉన్న దేశ ద్రోహులు కావచ్చు, మేధావుల ముసుగులో ఉన్న మూర్ఖులు కావచ్చు, ఏమైపోయాయి గొంతులు? ఎందుకు లేవట్లేదు ఆ నోళ్లు? మణిపూర్లో జరిగిన అన్యాయంగా కనిపించినప్పుడు నాన్ బీజేపీ పాలనలో జరిగిన రాష్ట్రంలో జరిగితే అన్యాయం కింద ఎందుకు కనిపించట్లేదు? ఇలాంటి ఘటనలు రాజకీయంగా మాట్లాడటం నిజంగా బాధ అనిపిస్తున్నా సరే దీని వెనక రాజకీయం ఉంది అని ఒప్పుకోవాల్సిన పరిస్థితి ఉంది. లేని పక్షంలో ఇట్లాంటి అన్యాయం ఆడవాళ్ళకి మణిపూర్లో జరిగిన అన్యాయమే, బెంగాల్లో జరిగిన అన్యాయమే. కానీ మణిపూర్ కోసం పిగిలిన గొంతులు బెంగాల్ కోసం ఎందుకు లేవట్లేదు అనేది ప్రతి భారతీయుడు ఆలోచించాలి. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.